2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 9వ రాశి ధనస్సు రాశి. ఈ ధనుర్మీనాలకి అధిపతి గురువు. ఈ రాశి చెప్పాలంటే అర్ధాష్టమ శని. శని పూర్తిగా బాగాలేడు. మరి రవి ఒకడే బాగున్నాడు. మిగతా ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. ఇది ఒక్కో దానికి ఒక ఉదాహరణ చెప్తాను. అట్ట ఎందుకు చెప్పాలి అని అడగవచ్చు. అర్థం కావటానికి చెప్తున్నాను నేను. ఒకప్పుడు ఏం చేసేవాడంటే కుండలు, పెద్ద పెద్ద కుండలు కుడిచిపోయటానికి పెట్టేవాడు. మా ఇండ్లలో చిన్నదనంలో బరగొడ్లు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే కుడిచి కుండ తెచ్చి పెడతారు. ఆ కుడిచి తీసుకెళ్ళి బరగొడ్లో పోసుకుంటారు. ఒక ఎలికే స్వభావం ఏంటంటే ఒక కుళ్ళు వాసన వస్తే దానికి బాగా ఇష్టం. ఆ ఎలుక ఏం చేస్తుందంటే వాసన చూసి ఆ కుండలో పోయి తాగుదామని పోతుంది. పోయి తాగిన తర్వాత మునిగిపోతుంది. చిన్నగా ఈత కొడుతుంది. ఎలుక కూడా ఈదుకుంటూ చిన్నగా ఒడ్డుకొచ్చి ఆ కుండలోంచి బాగా సగం వరకు ఎట్టగొట్ట వస్తుంది. ఇంకా అక్కడికి వచ్చేప్పుడు కాళ్ళలో బలం దగ్గర మళ్ళీ కుండలో పడిపోతుంది. మళ్ళీ వస్తుంది, మళ్ళీ కుండలో పడిపోతుంది, మళ్ళీ వస్తుంది, కుండలో పడిపోతుంది. ఎంత తిప్పలు పడ్డా సరే అది చావదు, పైకి రాలేదు. దాని బాధ కుడిచిలో పడ్డ ఎలిక అన్నారు పెద్దవాళ్ళు. చెప్పేవాళ్ళు, అరే ఏందిరా అట్ట చేస్తున్నావు, కుడిచిలో పడ్డ ఎలికలాగా తనుగురు వస్తున్నావు ఏందిరా, చదువుకుంటాడు, ఎంత అన్నా చదువు, ఎన్నిసార్లన్నా పరీక్ష రాసుకాడు, చదవడం చూద్దా పొద్దుగూకులు చదువుతాడు. అసలు ధర్మం ఏంటంటే చదువులో మరి ఏకసంతగ్రాహి, ద్విసంతగ్రాహి, త్రిసంతగ్రాహి అని ముగ్గురున్నారు. ఏకసంతగ్రాహి ఒక్కసారి చదివితే పుస్తకం చూసే పని లేదు. ద్విసంతగ్రాహి ఓసారి చెప్పింది మళ్ళీ చదివితే మళ్ళీ చదివే పని లేదు. త్రిసంతగ్రాహి ఉన్నాడు, వాడు 3 సార్లు 4 సార్లు 5 సార్లు చదివితే వాడు బాగా రాయగలుగుతాడు. ఆ తర్వాత వాళ్ళంతా కూడా ఎంత చదివినా ఈ చెవిలో పోసిన నీళ్ళు ఈ చెవిలోకి వస్తాయంటే రావు. ఓ చెవిలో పోసిన నీళ్ళు రెండో చెవిలోకి రావు. ఎలగని వాళ్ళు అనుకుంటారు ఈ పక్క నుంచి పక్క దాకా బెచ్చ ఉందేమో నీళ్ళు వస్తాయేమో అనుకుంటారు. అట్లా ఆశపడి ఈ చెవిలో పోసిన నీళ్ళు ఈ చెవిలోకి వస్తాయని ఆశపడటం అంతా, చెవిలో ఏదైనా పడదనుకోండి, నీళ్ళు పోస్తే ఈ చెవిలో నీళ్ళు ఆ చెవిలోకి వస్తాయి కాబట్టి కొట్టుకొస్తుందని ఆశపడతారు. అది జరిగే పని కాదు. అట్లాగే వీళ్ళ పరిస్థితి ఏమిటంటే కుడిచిలో పడ్డ ఎలిక, మరి చెవులోని జోరీగా, మరి కంటిలోని నలుసు, కాలి ముళ్ళు, ఇంటిలోని పోరు, ఇంతంత కాదురా విశ్వదాభిరామ వినువేమ. చెవులో ఏదైనా చిన్న దోమ పోయిందనుకోండి, అది సంగీతం పాడుతుంటుంది, పిచ్చి ముట్టిపోతుంది. కంటిలో నలుసు పడ్డదనుకోండి, ఆ నలుసు బయటకు వచ్చిందాకా బాధే. మరి కంటిలోని కాలి ముళ్ళు, కాళ్ళలో ముళ్ళు కూడా అంత బాధట. మరి చెప్పులో రాయి, చెప్పు కాలు మధ్యలో రాయి పడితే ఆ రాయి పోయిందాక బాధేట. ఇవి మామూలు బాధ కాదు. చెప్పులోని రాయి, చెవులోని జోరీగా, చెవులో ఏగక్కర్ల దోమతాలు, చెవులోని జోరీగా, కంటిలోని నలుసు, కంట్లో నలుసు పడ్డది అనుకోండి, ఇక కళ్ళు నలుపుతాడు, అది పోయిందాక బాధ. కన్ను నలిపితే అసలు పోదు. మరి పోయే మార్గాలు ఉంటాయి. అసలు నీళ్ళు పోయటమో, అట్లా నీళ్ళు పోయటం, కళ్ళు రెప్పగొట్టడమో చేస్తే నీళ్ళు గిన్నె గ్లాసు నిండా నీళ్ళు తీసుకొని కన్ను అందులో ముంచి 4 సార్లు రెప్పగొడితే కొలిక్కొచ్చేసి మరి నలకపోతుంది. కంటిలోని నలుసు, కాలి ముళ్ళు, కాల్లో ఉండేటువంటి ముళ్ళు ఎంత తిప్పబడి తీసినా చివరికి చిన్న నలక లోపల ఉందంటే అది ఆనే అంటారు, ఇక జీవితంలో పోదు. అట్లా అని వస్తుంది కాలి ముళ్ళు. ఇంట్లో పోరు, ఇంట్లో కనుక పోరుంటే బతకడం కష్టం. మరి ఈ ధనస్సు రాశికి ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. చెప్పు మధ్యలో పోతున్నాము, దారిలో చెప్పు నుంచి ముళ్ళు మరి ప్లాస్టిక్ చెప్పులు వస్తున్నాయి. దారిలో చిన్న ముళ్ళు ఒకటి ఆ చెప్పులో నుంచి మన అరికాల దాకా వస్తుంది, అది గుచ్చుకుంటుంది, తీయటానికి రాదు. అట్లాగే చెవులో ఏదో పడుతుంది. ఇట్లా సమస్యలు. ఇంతకంటే ఘోరం, మించిపోయిన ఘోరం ఏంటంటే ఇంట్లో సమస్య, ఇంటిలోని పోరు. ఇన్ని చెప్పులో ఉన్న రాయి కానీ, చెవులో ఉన్నటువంటి జోలికి కానీ,
కంట్లో ఉన్న నలుసు కానీ కాల్లో ఉన్న ముళ్ళు కానీ విపరీతమైన బాధ. ఇన్నిటినీ మించిన బాధ ఏంటంటే ఇంట్లో పోరు, ఇంట్లో పొద్దుగోకులు గొడవే. ఇంతింత కాదురా విశ్వదాభిరామ వినురవేమ. వేమన శతకంలో ఈ పద్యం చెప్పాడు. అందరూ కూడా బాగా ఆలోచించాల్సిన పద్యం. ఏమవుతుంది, మనం బజార్లో పోతూ ఉంటామండి, దానిలో మరి లేత్ మిషన్ ఉంటుంది. వాడు మిషన్తో దాన్ని ఏం చేస్తూ కోస్తూ ఉంటాడు, రజన వేస్తూ ఉంటుంది. ఈ రజన వచ్చి కంట్లో పడ్డదంటే కన్ను పోయినవాడు ఉన్నాడు. ఇట్లాంటి సమస్యలు, కాల్లో గుచ్చుకున్న ముళ్ళు చిన్న నలకుంటే ఆన వచ్చేసి నడవలేడు. మరి చెప్పులో ఉన్న రాయి, ఇప్పుడు చెప్పులో ఏ మేకో సూదో గుచ్చుకుంటుంది, అది మనకు కనబడి తీయటానికి కాళ్ళు గుచ్చుకుంటుంది. ఇన్ని రకాల చెప్పులోని రాయి, చెవులో జోలిగి, చెవులో ఉన్న ఎగగాని దోవగాని, కంటిలో నలుసు, కాల్లో ముళ్ళు, ఇవే బాధ. అంటే వీటన్నిటికంటే ఇంట్లో బాధ విపరీతమైన బాధ. కాబట్టి ఈ ధనస్సు రాశి పరిస్థితి అర్ధాష్టమ శని. మరి రవి బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, రాహు బాగున్నాడు, 3 గ్రహాలే బాగున్నాయి. ఇంట్లో భార్య గుణవతి, రావాల్సిన డబ్బులు వస్తాయి. రవి బాగున్నాడు. శని అర్ధాష్టమ శని, ద్వితీయ కుజుడు. మరి ఈ ఇద్దరే ద్వాదశాష్టమ జన్మస్థం. శని అంగారకో గురు కుర్వంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం. మరి ఈ స్థానంలో ఉన్నటువంటి స్థానం తప్పిపోవాలి, చేసే ఉద్యోగం పోతుంది, భార్యాభర్తలకు సమస్యలు వస్తాయి, క్రీడా ప్లాట్ఫారం. మరి ఏమవుతుంది, ద్వాదశ అష్టమ జన్మస్థం. ద్వాదశంలో కానీ 8 కానీ అర్ధాష్టమంలో కానీ శని కానీ, ద్వితీయంలో కుజుడు కానీ ఉన్నాడు. ఇప్పుడు అర్ధాష్టమంలో శని, ద్వితీయంలో ఉన్న కుజుడు. మనని పెట్టే బాధ మామూలు బాధలు కాదు, దీని నుంచి బయటపడాలి. అందుకే చెబుతోంది ద్వాదశాష్టమ జన్మస్థం శని అంగారకో గురు. ఈ గ్రహాలుంటే కుర్వంతి ప్రాణ సందేహం, బతకడం కష్టం. బతుకుతామా చచ్చిపోతామా, బతకడమే చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత ఉన్న ఇల్లు వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది, ఉన్న ఉద్యోగం పోగొట్టుకోవాల్సి వస్తుంది, కుటుంబంలో కలహాలు వస్తాయి, ఇంట్లో నిలబడటానికి వీల్లేదు, ఒంటరిగాడు. సన్యాసి అంటారు. సన్యాసి అంటే అందరితో ఇష్టపడి తీసుకున్నది సన్యాసి. అందరూ సన్యాసం తీసుకుంటానికి ఇష్టపడితే తీసుకునేది సన్యాసి. అందరూ ఇష్టపడకపోయినా సరే అందరినీ వదిలిపెట్టిపోయిన వాడు సన్యాసి అన్నారు. సన్యాసికి తేడా ఉంది. ఆస్తులు సర్వస్వం సంపాదించి భార్యా పిల్లలకి అందరికీ లోటు లేకుండా అంత ఆస్తిని వదులుకొని సన్యాసం తీసుకుంటాడు, వాడు గొప్పవాడు. మరి ఏమీ లేకుండా, ఎవరికి అన్నం పెట్టడం చేతకుండా, ఎవరిని పోషించలేక వాడు కాషాయ గుడ్డలు తీసుకుని బయలుదేరుతాడు. అందరూ వదిలిపెట్టారు, ఎందుకు పనికిరాడు, తను బతకలేడు, ఇంకోళ్ళు బతకించలేడు. అటువంటి సన్యాసి. ఈ రకమైన పరిస్థితి ధనస్సు రాశికి పూర్తిగా కనబడుతుంది. దీని నుంచి బయటపడాలి అంటే దాదాపుగా చెప్పాలంటే వ్యాపారం, విదేశీ వ్యాపారం బాగుంది. విద్యార్థుల పరిస్థితి పూర్తిగా బాగాలేదు. ఉద్యోగస్తుల పరిస్థితి కూడా బాగాలేదు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తే ఆస్తుల్ని మిమ్మల్ని అమ్మిన కూడా బాకీలు తీరవు. అయితే రవి ప్రభావవంతమైనాడు, కానీ ఈ గ్రహాలు బాగాలేవు. కానీ విదేశాలకు వెళ్ళడానికి అవకాశం వస్తుంది. విదేశాలకు వెళ్ళంగానే ఉద్యోగం పోయి తిరిగి రావాల్సి వస్తుంది. పోవటానికైతే డబ్బులు పెట్టుకుంటారు, అక్కడ ఉద్యోగం చేస్తే డబ్బులు వస్తాయి, తర్వాత రావచ్చు అని నమ్మిపోతే అనుకున్న ఉద్యోగం రాదు. మరి కొత్తది ఏదైనా ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటారు, దొరకదు. తినటానికి తిండి దొరకదు, ఉండటానికి ఇల్లు లేదు, తిరిగి రావడానికి డబ్బులు లేవు. ఇన్ని రకాల పరిస్థితులు విదేశాలకు వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది. తర్వాత బిల్డర్స్ పరిస్థితి బాగాలేదు, రియల్ ఎస్టేట్ కూడా బాగాలేదు. మరి కళాకారులకి మాత్రం చెప్పాలంటే బాగుంది. కళాకారులంతా కూడా బాగున్నారు. మంచి జ్ఞానం కలిగి ఎవరికైనా బోధ చేసి వాళ్ళని మార్చేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా చాలా బాగుంది. అయితే ఈ ధనస్సు రాశి ఎట్లా ఉంది అంటే, మరి మూలా నక్షత్రం పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం. మళ్ళీ చెబుతున్నాను, ఈ ధనస్సు రాశి ఎట్లా అయిందంటే మూలా నక్షత్రం 4 పాదాలు,
మూల పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదం, ఈ మొత్తం కలిసి ధనస్సు రాశి. ఇది మీ జన్మ నక్షత్రాలు అయితేనే ఈ రాశి అవుతుంది. జన్మ నక్షత్రాలు కాకుండా ఏదో పెట్టిన పేరు, కొంతమంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులు జన్మ నక్షత్రాన్ని పెట్టి పేరు పెడతారు. పేరు పెట్టిన తర్వాత వాడు అందరిలోకి చిన్నవాడు అనుకోండి, 4-5 పుట్టిన తర్వాత చెరువు పెడితే వాడు బుజ్జి అవుతాడు. పెళ్ళైన తర్వాత కూడా వాడు బుజ్జే, వాడి పేరు మాత్రం ఉండదు. బుజ్జో, బుల్లో, చిన్నో, మరి పెద్ద, అందరూ పెద్దవాడు పెద్ద అని పిలుస్తారు. ఇట్లాంటి పేర్లు మారిపోతాయి. ఇవన్నీ ఎందుకు మారుతాయంటే నీ జాతకాన్ని బట్టి మాత్రం ఖచ్చితంగా మారుతాయి. పిలిచే పేరు మారిపోయింది అంటే వాడు మహర్జాతకుడు అయితే ఇట్లాంటి పేర్లు ఏవో వస్తాయి. మరి బుల్లో, బుజ్జో, చిన్నో, నన్ను చాలామంది చదువుకునే రోజుల్లో నా పేరు లక్ష్మీనారాయణ, మా ఇంటి పేరు పంగులూరి, చాలామంది పంగులూరు అని పిలుస్తారు. ఈ పంగులూరిని పిలిస్తేనే బాగుంది. కాబట్టి ఈ రాశివాడు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. you